హైదరాబాద్ లోక్సభ పరిధిలో మునిపెన్నడు లేని విధంగా ఎంఐఎం బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం ముదురుతుంది. ఎంఐఎం మధ్యలో కాషాయ జెండా ఎగరేస్తామన్న నినాదంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ కొంపెల మాధవీలతను అభ్యర్థిగా బరిలో దింపిన తర్వాత చాలా మంది ఫోకస్ భాగ్యనగరం పైనే ఉంది. దీనికి కారణం ఓవైసీ సోదరులపై మాధవీలత చేస్తున్న ఆరోపణలు, విమర్శలే. ఒక మహిళ అయినప్పటికీ రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పక్కా లోకల్ అంటూ మాటల దాడి చేస్తున్నారామె. ఓవైసీ సోదరులపై చేస్తున్న ఆరోపణలే మాధవీలతను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా చేశాయి. హైదరాబాద్ అడ్డాపై బీజేపీ జెండా ఎగురుతుందో లేదో కానీ రెండు పార్టీల మధ్య వార్ మాత్రం ఆసక్తి రేకెత్తిస్తుంది. తాజాగా వీరి మధ్య శ్రీరామనవమి బాణాలు రాజకీయ రచ్చకు దారితీశాయి. శోభయాత్రలో పాల్గొన్న మాధవీలత బాణం సంధిస్తున్నట్లు విన్యాసం చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే అక్కడున్న ఒక ప్రార్థన మందిరాన్ని లక్ష్యంగా చేసుకునే మాధవీలత ఈ విన్యాసం చేశారని ఎంఐఎం ఆరోపిస్తుంది. అంతేకాదు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో మహమ్మద్ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మాధవీలతపై కేసు నమోదు చేశారు కూడా. ఉద్దేశపూర్వకంగా ఒక వర్గం ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించారనేది ఫిర్యాదుదారు ఆరోపణ. పోలీస్ కేసుపై మాధవీలత కూడా స్పందించారు. ఓవైసీ సోదరులు అవినీతిని బయట పెడుతున్నారనే తనపై తప్పుడు కేసు పెట్టారనేది బీజేపీ ఎంపీ అభ్యర్థి వాదన. మొత్తానికి బీజేపీ ఎంఐఎంల పార్టీల మధ్య ఓల్డ్ సిటీలో పొలిటికల్ హై వోల్టేజ్ క్రమంగా పెరుగుతుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. तीर मारने का वो इमेजिनरी तरीका वो किसी इबादत गाह के ऊपर नहीं था, वो हैदराबाद के अमन के ऊपर था। वो तीर मारने का इमेजिनरी तरीका जो बताया गया, वीडियो आया, वो हैदराबाद के अमन को खत्म करने के उनके अज़ाइम दिखा रहे थे। वो जो तीर मारने का वीडियो जो दुनिया ने देखा, वो हैदराबाद में हिंदू और मुसलमानों के अमन को कमजोर करने के लिए किया गया। वो हैदराबाद में फसादात कराने के लिए किया गया। గాలిలో వేసిన బాణానికి ఈ అసదుద్దీను ఏఎంఐఎం వాళ్ళు కుట్ర పన్ని నా మీద వేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అందులో కమ్యూనల్ దాని మీద నాకు 295A కింద రిజిస్టర్ చేశారు. మన హైందవులందరూ తెలుసుకోవాల్సిన ఒక ప్రముఖమైన విషయం ఉంది. నేను వాళ్ళు చేసిన అన్యాయాలు, అత్యాచారాల, అక్రమాలను బయటకు తీసుకువస్తున్నాను అనే భయంతోటి లేనిపోని వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతూ, అసభ్యకరంగా లేని వీడియోలని కూడా వాని మీద చర్చిస్తూ వాళ్ళు ఈ రోజు నన్ను ఎఫ్ఐఆర్ నా మీద బుక్ చేయడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నేను దడిసేది లేదు.